హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీ మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ 180 బైక్. దీనికైతే ఆయిల్ బోల్ట్ దగ్గర అయితే కొంచెం క్రాక్ అయితే ఇచ్చింది. మనకి ఆయిల్ సైడ్ స్టాండ్ వేసి పెట్టామంటే ఆయిల్ అయితే లీక్ అవుతూ ఉంది. మనకి రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పా. అందుకని దీన్ని ఇంజన్ విప్పి ఆ ఆయిల్ బోల్ట్ ఛాంబర్ అయితే మనమైతే చేంజ్ చేయాలనుకుంటున్నాం. మీకు ఎలా చేంజ్ చేయాలి ఏమి అని మొత్తం అయితే ప్రతిదైతే మీకు చూపిస్తా. ఎక్కువగా పల్సర్ బైక్లకి ఆయిల్ బోల్ట్ అనేది ఎడ్జ్లో ఇస్తాడు. అందుకని వాటికైతే ఆయిల్ బోల్ట్ మనకి క్రాక్ వచ్చి ఛాంబర్లో అయితే పోయే అవకాశం ఉంటుంది. దీనికైతే మనమైతే మీకు ఇందులో కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే రెండు వైపులు అయితే మనకైతే క్రాక్ వచ్చింది. మనకి ఇలా క్రాక్ వచ్చిందంటే మనం దీనికి ఆర్లైట్ వేసి అన్ని విధాలుగా అయితే ట్రై చేశారు, అయినా కూడా మనకైతే ఆయిల్ అయితే లీక్ అవుతూనే ఉంది. అందుకని కస్టమర్కి అయితే మనమైతే చెప్పాను, దీనికి ఛాంబర్ అన్న మార్పించుకోవాలి లేదా వెల్డింగ్తో అయితే చేయించుకోవాలని. ఛాంబర్ అయితే మార్పించుకుంటా అని చెప్పాడు. మనం కర్నూలులో మొత్తం అయితే ట్రై చేసాం, ఛాంబర్కి మనకైతే దొరకలేదు. తెప్పిస్తామని అయితే చెప్పారు. కస్టమర్కి బైక్ అయితే తిరగడానికి లేకపోతే నాకు షాప్కి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పాడు. మనం వీలైనంత వరకు అయితే ఏ విధంగా అయినా కూడా చేద్దామని అయితే ముందుగా అయితే దీన్ని అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా మీకు పూర్తిగా అయితే మీకు ఇందులో చూపిస్తాం. మనం బోర్ నుంచి బయటికి రింగులు వచ్చాయంటే మ్యాక్సిమం చాలా బైక్లు అయితే బోర్కి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకి ఈ ఛాంబర్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా బోర్ అయితే బయటకు ఓపెన్ చేయాలి. మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ కాకుండా రైట్ సైడ్ ఛాంబర్ అయితే అటువంటి ప్రాబ్లం అయితే ఏం కాదు. దీనికి లెఫ్ట్ సైడ్ ఛాంబర్ పోయింది కాబట్టి దాన్ని అయితే కంపల్సరీగా బోర్ అయితే బయటికి తీయాలి. మనం బోర్కి బయటికి తీసినా కూడా ఆ పిస్టన్ రింగ్స్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా అయితే తీయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చాయంటే ఆయిల్ తాగే అవకాశం ఉంటుంది. ఇంజన్ అయితే మనకి ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. టైం టు టైం ఆయిల్ చేంజ్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే కస్టమర్ అయితే చేయించుకుంటూ వచ్చాడు. అందుకని ఇంజన్ అయితే ఏ సౌండ్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని దీన్ని వీలైనంత వరకు మనం రింగ్స్ ఓపెన్ చేయకుండా, రింగ్స్ బయటికి రాకుండా నీట్గా అయితే ఓపెన్ చేయాలని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం రింగ్స్ బయటకు వచ్చాయంటే ఆయిల్ తాగే అవకాశం అయితే 90% అయితే మీ ఏ బైక్ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్, మనకి ఆ బోర్లో ఉన్న పిస్టన్ రింగ్స్ అనేది బయటికి రాకుండా అయితే చూసుకోవాలి. అవి బయటకు వచ్చాయంటే ఇంక అంతే ఆయిల్ తాగుతుంది, కస్టమర్కి మళ్ళీ డబల్ పని అవుతుంది. ఇప్పటికే ఇది చాలా అనవసరమైన పని, అనవసరంగా అన్నట్టయితే అనుకుంటూ ఉన్నాడు. అందుకని మనం డబల్ పని కానివ్వకూడదని పిస్టన్ సగం వరకు నీట్గా అనుకొని మనకి ఆ లాక్ వచ్చే వరకు దాన్ని అయితే తీయడం అయితే జరిగింది. మనకి లాక్ వరకు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఆ పిస్టన్ రింగ్స్ అయితే బయటికి రాకుండా అయితే మనం చూసుకున్నాం. మీకు ఇందులో కనిపిస్తుంది కదా, ఎంతో జాగ్రత్తగా అయితే తీయడం జరుగుతుంది. మనం ఏమాత్రం కొంచెం చిన్నగా మిస్టేక్ చేసినా కూడా రింగ్స్ అయితే బయటకు వస్తాయి. కాబట్టి రింగ్స్ బయటికి రాకోకుండా అలాగే బయటకైతే తీసేసాం. మీకు ఇందులో కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా మనమైతే రింగులు అయితే బయటకైతే రానిలేదు. రింగులు బయటకు వచ్చాయంటే ఆయిల్ తాగే అవకాశం ఉంది. అందుకని కస్టమర్కి అనవసరంగా ఖర్చు అయితే పెట్టించకూడదు అనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆయిల్ బోల్ట్ క్రాక్ వల్ల ఇప్పుడైతే పూర్తి ఇంజన్ విప్పడం అయితే జరుగుతుంది. దీనికి థ్రెడ్లు అయితే మనం విప్పడం జరుగుతుంది. మామూలుగా చిన్న పనికి అయితే బైక్ పైన విప్పొచ్చు. మనం పూర్తిగా నీట్గా కావాలంటే మనకి ఇంజన్ బయటకు తీసుకొని అయితే జరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఈ థ్రెడ్లు రాలేదంటే కొంచెం సుత్తెతో లైట్గా పైన థ్రెడ్లు ఇవ్వడం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. పైన సుత్తతో కొట్టినా కూడా అప్పటికి రాలేదంటే 14 సైజు నట్లు లాక్ చేసి అయితే మనం తీస్తే ఆటోమేటిక్గా అయితే మనకైతే వస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా రాకపోతే 14 సైజు నట్లు అయితే లాక్ చేసి అయితే తీయండి. దీన్ని సుత్తతో కొడితే అయితే అన్నీ అయితే మనకు ఫ్రీగా వచ్చాయి. రానప్పుడు సుత్తతో టచ్ చేయండి, ఏం పర్వాలేదు. దీనికైతే బెండ్ కావడం, మరి కొట్టమని చెప్పినాను కదా అని బల ప్రయోగాలు చేయకుండా మనం కొంచెం జాగ్రత్త అయితే చూసుకొని కొట్టాలి. మీకు ఇందులో కనిపిస్తుంది కదా, ఆ బోల్ట్ తీసుకోవాలి. మనం ఆ బోల్ట్ రావాలంటే క్లచ్ కవర్ ఛాంబర్ అయితే ఇప్పాలి. ఆ క్లచ్ కవర్లో మనం ఎటువంటి సెక్షన్ అయితే ఇప్పే అవసరం లేదు. ఆ ఒక్క బోల్ట్ కోసం మనం క్లచ్ కవర్ ఛాంబర్ అయితే ఇప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తాం. మ్యాగ్నెట్ సైడ్ అయితే మొత్తం అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ సైడ్ అయితే ఏది ఓపెన్ చేసే అవసరం లేదు. ఒక క్లచ్ ఛాంబర్ మాత్రం ఓపెన్ చేసుకుంటే చాలు, ఏవి ఓపెన్ చేసే అవసరం అయితే లేదు. ఆ ఛాంబర్ వేయాలంటే క్లచ్ సైడ్ మీకు మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసి మీకు ఆటోమేటిక్గా అయితే అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవరైనా వర్క్ నేర్చుకునే వాళ్ళకు కూడా అయితే సింపుల్గా అర్థం కావాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాం. నేను మ్యాగ్నెట్ అయితే ఫస్ట్ లైట్గా టచ్ చేసి తీస్తాను నార్మల్గా. అది నేను టచ్ చేసేది ఎవరికి మీకు ఇందులో చూపిస్తే కొంచెం మీరు ఎక్కువగా కొట్టారంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాగ్నెట్ వీలైనంత వరకు మ్యాగ్నెట్ పుల్లర్తోనే విప్పండి. నేను ఇందులో తీసింది ఎందుకు చూపించలేదంటే ఎవరైనా కొంచెం రాంగుగా ట్రై చేశారంటే బైక్ కస్టమర్కి డబల్ పని అవుతుంది. కాబట్టి నేను అందుకని ఇందులో మీకు మ్యాగ్నెట్ ఎలా తీసింది అయితే చూపించలేదు. నేను మొదటగా టచ్ చేసి తీసి అప్పుడు రాకపోతే నేనైతే మ్యాగ్నెట్ పుల్లర్ అయితే యూజ్ చేస్తాను. కాబట్టి దీనికైతే మనం సింపుల్గా అయితే తీయడం అయితే జరుగుతుంది. అటు సైడ్ క్లచ్ కవర్ ఓపెన్ చేసేసుకున్నామంటే మనకి ఛాంబర్ అయితే బయటకు వచ్చేస్తుంది. బోర్ బోల్ట్ దగ్గర 10 సైజ్ బోల్ట్ వస్తుంది. దానికోసం ఇప్పుడు మనం క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేయాలి. మీకు ఇప్పుడు ఇంజన్ ఇప్పి చూపిస్తున్నాను కదా, ఇందాక చూపించిన ఆ 10 సైజ్ బోల్ట్ కోసం క్లచ్ కవర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. లేదంటే ఈ క్లచ్ కవర్ కూడా ఓపెన్ చేసే అవసరం అయితే లేదు పల్సర్ బైక్లకి. అటు సైడు మనకి ఛాంబర్ రావాలంటే దీనికి ఒకే ఒక బోల్ట్ కోసం
ఇప్పుడు క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు ఇందులో క్లారిటీగా కూడా చూపిస్తా. సెల్ఫ్ మోటార్ దగ్గర ఉన్న ఆ 10 సైజ్ బోల్ట్ కోసం అయితే ఇప్పుడు తీయడం అయితే జరిగింది. అక్కడ ఈ కప్పు అడ్డాన్ని రావడం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 10 సైజ్ బోల్ట్, మీకు మిషన్తో ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన ఆ బోల్ట్ కోసం మాత్రమే ఆ క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసింది. లేకపోతే మనకి క్లచ్ కవర్ ఓపెన్ చేసి అవసరం అయితే ఉండదు. ఆ ఛాంబర్ మార్చాలంటే, మనం లెఫ్ట్ సైడ్ ఛాంబర్ మార్చాలంటే, ఇది మనం కొత్త ఛాంబర్ వేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా విప్పడం జరుగుతుంది. మీరు మిగిలిన సమయాల్లో అయితే అవసరం అయితే ఉండదు. మనకి ఛాంబర్ అయితే మీకు బయటకు తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్పాకెట్ స్వాప్ దగ్గర ఉన్న బుస్సు కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి, కింద పడిపోయే అవకాశం ఉంటుంది. మనకు సింపుల్గా అయితే సతాయించకోకుండా బయటకు అయితే ఛాంబర్ అయితే వచ్చేసింది. మీకు ఛాంబర్ ఏ విధంగా ఎక్కడ క్రాక్ ఇచ్చింది అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఒకసారి ఇక్కడ బాగా చూడండి. ఆయిల్ బోల్ట్ మనకి బిగించే చోట, ఇక్కడైతే మనకి ఆయిల్ బోల్ట్ బిగించే చోట అయితే క్రాక్ వచ్చేసింది. ఇటు సైడ్ ఓపెన్ చేస్తే ఇటు సైడ్ కూడా లోపల సైడ్ కూడా క్రాక్ వచ్చేసింది. అటు సైడ్ బయట సైడ్ కూడా 2 సైడ్లు అయితే క్రాక్ ఇచ్చింది. దీనివల్ల మనకి సైడ్ స్టాండ్ వేస్తే ఆయిల్ మొత్తం లీక్ అయిపోతూ ఉంది. బాగా గమనించండి, అక్కడ క్రాక్ అయితే వచ్చేసింది. మనకి కంపెనీ వాడు ఎడ్జ్లో ఇవ్వడం అయితే తప్పు. కొంతమంది పని నేర్చుకునే పిల్లలు కొంచెం క్రాష్గా పెడితే కూడా క్రాక్ ఇచ్చేస్తుంది. మనం దీనికైతే కొత్త ఛాంబర్ అయితే దొరకలేదు, అందుకని కర్నూలుకి తీసుకొని వెళ్ళి దీన్ని వెల్డింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. వెల్డింగ్ చేయడానికి అక్కడైతే మనకు 450 రూపాయలు అయితే తీసుకున్నారు. కొత్త ఛాంబర్ అయితే ఇది 3000 రూపాయలు ఉంది. కస్టమర్కి బైక్ అర్జెంట్ అన్నాడు కాబట్టి ఇంకో విధంగా దీన్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేయించడం జరుగుతుంది. దీనికైతే మొత్తం నీట్గా వెల్డింగ్ చేయించి మళ్ళీ మనం లేత్లో కూడా దానికి థ్రెడ్డింగ్ వేయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్రాక్ వచ్చిన చోట ఎటువంటి గ్యాప్ లేకుండా నీట్గా అయితే మనం వెల్డింగ్ అయితే చేయించడం జరుగుతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని అయితే మీరు అనుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే రాదు. నీట్గా అయితే చేయించడం జరుగుతుంది. వెల్డింగ్తో కూడా మనకి పని జరుగుతుంది. మనకి కొత్త ఛాంబర్ వేసుకున్నా కూడా పని జరుగుతుంది. మనకి అమౌంట్ లేదు, బడ్జెట్లో అయిపోవాలంటే ఇలా వెల్డింగ్ చేయించుకుంటే అయితే సరిపోతుంది. దాన్ని లేత్కి అయితే ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. అక్కడ వెల్డింగ్ దగ్గర చేయించి లేత్లో అయితే మనకి థ్రెడ్డింగ్ వేయడానికైతే 250 రూపాయలు అయితే తీసుకున్నారు. దీనికి లేతలో తీసుకొని వచ్చి ఇక్కడ నీట్గా థ్రెడ్డింగ్ అయితే వేయించడం జరిగింది. అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ చేయించేటప్పుడు కొద్దిగా బోల్ట్ అనేది బిగించే చోట అయితే లైట్గా కరిగింది. దాన్ని కూడా నీట్గా అయితే ఫైల్ కొట్టించడం అయితే జరిగింది. దీనికి థ్రెడ్డింగ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మనం కర్నూలుకి వచ్చి చేయించడంలో ఇక్కడే 7:30 అలా అయితే టైం అయింది. మొత్తం చేసిన తర్వాత చూడండి, నీట్గా అయితే బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది. ఇది మార్నింగ్ అయితే వచ్చి మళ్ళీ నేను గ్యారేజ్ దగ్గర అయితే వీడియో తీయడం జరుగుతుంది. మీకు ఫిట్టింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసి అయితే ఇచ్చారు. మనకి ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా అని ఇంకా మనం అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనం నైట్ చేయించాము, సాయంత్రం పూట కర్నూలుకి వెళ్ళాము. మనం 4 గంటలకు కర్నూలుకి వెళ్ళి 8:30కి అలా అయితే డోన్కి అయితే వచ్చేసాం. నీట్గా అయితే చేయించుకొని వచ్చేసాం. దీనికి నట్టు బిగించి కూడా మనం అయితే టెస్ట్ చేసాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందని 1-2 సార్లు అయితే చెక్ చేసుకున్నాను. ఎక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి ఛాంబర్లో అయితే నీట్గా అయితే కడుక్కోవాలి. మళ్ళీ అలాగే బిగించామంటే ఎక్కడైనా ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ప్యాకింగ్స్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే అంత డబల్ పని అయితే ఉండదు. ఎక్కడ ఆయిల్ లీక్ కాకూడదంటే మనమైతే స్మూత్ రఫ్ పేపర్ అని అయితే ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి ఆయిల్ ప్యాకింగ్లో మనకి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీట్గా అయితే దాన్ని స్మూత్ రఫ్ పేపర్ పెట్టి గీకామంటే నీట్గా సాఫ్ట్గా అయితే ఛాంబర్లు అయితే వస్తాయి. నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అయితే ఇప్పుడు జరిగింది. దీనికి లోపల ఉన్న బేరింగ్స్ అయితే మనకు పోయాయి. అందుకని బేరింగ్స్ అయితే అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. బేరింగ్స్కి అయితే 450 రూపాయలు అయితే అయింది అన్ని బేరింగ్లకి. ఆ బేరింగ్లు ఎలాగో ఓపెన్ చేసామని అవి సేఫ్ కూడా ఉన్నాయి మనం చేసి చూస్తే. అందుకని కొత్తవి అయితే తీసుకొని వచ్చి అయితే నీట్గా అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఆ బేరింగ్ సౌండ్ కూడా వస్తుందనే ఉద్దేశంతో అవి ఎలాగో ఇంజన్ ఓపెన్ చేసాము, ఈ బేరింగ్స్ కూడా మార్చేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే చెక్ చేసి అవి బాగున్నాయా లేదా అని చేంజ్ అయితే చేసాం. ఈ బేరింగ్స్ అయితే మనం హీట్ చేయించేటప్పుడు అయితే ఆ హీట్కి అయితే అన్నీ కిందకు వచ్చేసాయి. మనం పెద్ద బైక్ ఇంజన్లకి ఏ దాంట్లోకైనా కూడా క్రాంక్ ఫిట్ చేసేటప్పుడు కొన్నిటికి కంపల్సరీగా హీట్ చేసే ఫిట్ చేస్తారు. మనకు ఆ విధంగా హీట్ చేయడం వల్ల ఛాంబర్ కొంచెం లూజ్ అయ్యి ఆ బేరింగ్లు అన్నీ అయితే కిందకు వచ్చేసాయి. మనం కిందకు వచ్చినప్పుడు చెక్ చేస్తే అవన్నీ అయితే కొంచెం లైట్గా సేక్ ఉన్నాయి. అందుకని బేరింగ్లు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. నీట్గా ప్యాకింగ్ వేసుకొని ఇప్పుడైతే ఇంజన్ అయితే మీకు ఏ విధంగా ఫిట్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. ఈ బైక్ బోర్కు రాలేదు, ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి మళ్ళీ ఎవరైనా నెక్స్ట్ చూసినా కూడా బైక్ ఇంజన్ ఇప్పారా లేదా అనే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడైతే మనకి మిస్టేక్ లేకుండా నీట్గా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనం దీన్ని ఎందుకు ఓపెన్ చేసామంటే గ్యాస్ వెల్డింగ్ దగ్గర మనం వెల్డింగ్ పెట్టించేటప్పుడు ఆ హీట్కి ఆ ఆయిల్ సీల్ అనేది కరిగిపోయే అవకాశం ఉంది. అందుకని దాన్ని కూడా మనం అయితే ఓపెన్ చేసి ముందుగానే బయటికి పెట్టుకున్నాం. అలాగే తీసుకొని పోయింటే ఆ హీట్కి అనేది కంపల్సరీగా కరిగిపోయి అది కొన్నిటికి దొరకనివి ఛాంబర్లు కాబట్టి కొన్ని దొరకని ఆయిల్ సీల్ కాబట్టి ఇవన్నీ అయితే మనం ముందే పక్కకు తీసుకొని పెట్టుకొని ఉన్నాం. ఆయిల్ సీల్ అన్నీ కస్టమర్కి డబల్ పని డబల్ ఖర్చు పెట్టియకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు చిన్న మిస్టేక్ కావడం వల్ల ఇదంతా అయితే జరిగింది. ఆయిల్ బోల్ట్ సరిగా ఫిట్ చేసి ఉంటే ఇదంతా అయితే ఏది ఉండదు. కొంచెం మిస్టేక్ అయ్యి
ఈ విధంగా అయితే ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ అయితే బిగించడం జరిగింది. బిగించిన తర్వాత యూట్యూబ్లో మన వీడియోస్ చూసి సంక్రాంతి అప్పుడైతే మనకైతే కాల్ చేశాడు. మనం పండగ అయిపోయిన తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన తర్వాత అయితే చేస్తానని చెప్పాం. మనం వచ్చి అయితే దీన్ని అయితే చేయడం జరుగుతుంది. నీట్గా మనకి ఏ విధంగా డబల్ పని లేకోకుండా పర్ఫెక్ట్గా అయితే చేసి అయితే ఇవ్వాలనుకుంటున్నాం. వీలైనంత వరకు ఈరోజు అయితే నేను ఏ వర్క్ కూడా పెట్టుకోలేదు, ఓన్లీ ఇంజనే చూసుకున్నా. చాలా బైకులు కొన్ని బైకులు అయితే వచ్చాయి మనకి యూట్యూబ్ చూసే, వాటిని కూడా ఏదైతే ఈరోజు అయితే నాకు ఇంజన్ వర్క్ ఉందన్న ఏదైతే చేయలేను, మీరైతే ఏమనుకోవద్దని అయితే రేపు రండి చేస్తానని అయితే చెప్పి అయితే వెనక్కి పంపించడం అయితే జరిగింది. ఎప్పుడైనా మీరు గ్యారేజ్ దగ్గరికి రావాలనుకుంటే నాకు ఒక రోజు ముందే చెప్పారంటే నేను వేరే వర్కులు అయితే కంపల్సరీగా పెట్టుకోను. ఎందుకంటే మనం ఏదైనా బైక్ ఇంజన్ వర్క్ ఉందంటే అది ఆ రోజు వేరే వర్క్ పెట్టుకున్నానంటే ఇది సగం అది సగం ఉండి నీట్గా ఫిట్ చేసే అవకాశం ఉండదు. అందుకని డబల్ పని ఉండకూడదు అనే ఉద్దేశంతో వేరే పని అయితే పెట్టుకోకుండా నీట్గా అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆల్మోస్ట్ సగం పని అయితే అయిపోయింది. మీకు హెడ్ బోరు బిగిచ్చేసామంటే ఇంజన్ కూడా అయిపోతుంది. ఇంజన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి ఏ విధంగా ఉంది అనేది కూడా చూపిస్తాయి. ఏమన్నా ఆయిల్ లీకేజ్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకొని కస్టమర్కి అయితే మనం అంత పర్ఫెక్ట్గా ఉంది అని అనిపించినప్పుడే మనం కస్టమర్కి అయితే ఇవ్వడం అయితే బైక్ అయితే జరుగుతుంది. క్లచ్ చాంబరింగ్ ఇటు సైడ్ అయితే అన్ని బోల్టాలు అయితే టైట్ చేయడం జరుగుతుంది. క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే దీనికి అయితే పోలేదు, బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. చెక్ చేసి అయితే అదే వేయడం అయితే జరుగుతుంది. ఇక బోర్ అయితే ఫిట్ చేస్తూ ఉన్నాం. బోర్కి ఎలాగో మనమైతే రింగులు అయితే బయటికి తీయలేదు, కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసామో మీకు ఇందులో కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా మీకు రింగులు అయితే కనిపించడం లేదు. రింగులు కనిపించకోకుండా బయటికి రాకుండా అయితే తీయడం అయితే జరుగుతుంది. రింగులు బయటకు వచ్చాయంటే మనకి ఆయిల్ తాగే అవకాశం ఉందని నీట్గా అయితే రింగులు బయటికి రాకుండా లాక్ ఎక్కించుకొని బోర్ అయితే ఎక్కించడం అయితే జరిగింది. మనకి రింగులు బయటికి ఎక్కడ వస్తాయో అని టెన్షన్ పడుతున్న అయితే మనమైతే ఎక్కించడం జరిగింది. ఇంకా పిస్టన్ కూడా మనం టాప్ పెట్టుకున్నాం, పైన పూర్తి ఉన్న డస్ట్ అయితే తీసేస్తున్నాం. చాలామంది మనకి ఎన్ఆర్ఐ కార్బెటర్ అవన్నీ యూజ్ చేయొచ్చా, లోపల ఉన్న డస్ట్ పోతుంది అని అడుగుతూ ఉంటారు. ఇంతలా క్లీన్ చేస్తే డస్ట్ పోతుంది. అవైతే మనమైతే ఎప్పుడైతే యూజ్ చేయలేదు, యూజ్ చేసి అయితే చెప్పొచ్చు. యూజ్ చేయకోకుండా అది పని చేస్తుందా లేదా అని అయితే చెప్పడం కష్టం. కొంతమంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటున్నారు, లోపల ఆ డస్ట్ పోగొడుతుందని అయితే కష్టమే. ఎందుకంటే మేము ఓపెన్ చేసినప్పుడు అది ఎంతలా క్లీన్ చేసే కష్టపడతామంటే అంతలా క్లీన్ చేసే కష్టపడతాం కాబట్టి ఆ డస్ట్ పోతుందని అయితే గ్యారంటీ 100% అయితే మనం అయితే చెప్పలేము. దీనికైతే ఇంకా ఆల్మోస్ట్ మనం టాప్ పెట్టుకొని ఆల్రెడీ పిస్టన్ టాప్ ఉంది. మనం టైమింగ్ పెట్టుకునేటప్పుడు టాప్ ఉందా లేదని 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయినా కూడా అటు ఇటు పెట్టుకున్నా కూడా మనం టైమింగ్ టాప్ రన్నింగ్లో మిక్సింగ్ కొడుతుంది. అందుకని మీకు క్లారిటీగా అయితే చూపించి అయితే టైమింగ్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఎక్కడ ఆయిల్ లీకేజ్ కాకూడదని అనాబాండ్ అయితే ప్రతి చోట అయితే నీట్గా పూసుకుంటూ వస్తూ 1-2 సార్లు చెక్ చేసుకుంటూ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డబల్ పని చేయాలంటే ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ రాదు. ఒకేసారి జాగ్రత్తగా మనం చేసుకున్నామంటే ఇంకోసారికి ఆ ఇబ్బంది అయితే మనకు ఉండదు. అందుకని నీట్గా అయితే ఫిట్ చేయడం, మనకి వీలైనంత వరకు నీట్గా ఫిట్ చేసుకొని రెడీ చేయడం అయితే జరిగింది. మీకు బైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉందనేది బైక్ పైకి ఎక్కించి కూడా మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను నేను. హెడ్ వాల్డర్ కప్ బిగించిన తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత బైక్ అయితే ఇంజన్ పైకి అయితే ఎక్కిస్తా. ఆ వీడియో అయితే మళ్ళీ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్కించే వీడియో అందరికీ ఆల్మోస్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఎవరికైతే ఆ వీడియో అయితే పెట్టాను. బైక్ పైకి ఎక్కించి మీకు బైక్ స్టార్ట్ చేసి ఆ వీడియో అయితే పెడతాను నేను. ఒకసారి అయితే చూడండి, నెక్స్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది అనేది కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇంజన్ ఎక్కించడం అయితే చాలా కొంచెం తొందరగా వర్క్ అయితే పూర్తయిపోతుంది. చేతులతో అయితే కొంచెం కష్టం. అలాగే దీనికి ఫోర్క్ రాడ్ కోన్ సెట్లు కూడా మనకి కర్నూలులో కస్టమర్ అయితే తీసుకున్నాడు. మనతో పాటు కస్టమర్ కూడా వచ్చాడు. కస్టమర్ ముందే అంత వర్క్ అయితే చేయడం జరిగింది. అంతా రెడీ చేసి వాటర్ సర్వీసింగ్ చేసి బైక్ అయితే కస్టమర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని మనం నీట్గా చేసిన తర్వాత 3,000 రూపాయలు అయితే అడిగాము. మనకి కస్టమర్ 2,500 అయితే ఇచ్చాడు, మనకి తెలిసిన వ్యక్తే. అంత చేసి అయితే బైక్ అయితే పంపించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.